మెగా ఫ్యామిలీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ హీరోగా హ్యూజ్ స్టార్డమ్ ని కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. అలాంటి రామ్ చరణ్ నటించిన భారీ బడ్జెట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమానే పెద్ది. ఇక పెద్ది సినిమా గురించే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్న ఎంతో ఇన్స్పిరేషనల్ గా ఉందని, ఆ సినిమా అందరినీ కదిలించేసింది అంటూ సినిమా చూసిన అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరూ రకరకాలుగా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలోనే పెద్ది సినిమా రిలీజ్ అయిన చాలా రోజుల తర్వాత పెద్ది సినిమా గురించి రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో అంటూ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి గారు తన కొడుకు గురించి ఒక హీరోగా ఆయన మాట్లాడిన తీరు కూడా వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఎమోషనల్ గా కదిలించేసింది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఓ పక్క తన కొడుకు పెద్ద సినిమా కోసం చాలా కష్టపడ్డాడని, ఎన్నోసార్లు పెద్ద పెద్ద గాయాలు కూడా అయ్యాయి అంటూ ఒకానొక సందర్భంలో తాను ఇంట్లో ఉండగానే రామ్ చరణ్ కి కంటికి తీవ్రంగా గాయమైందని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము అంటూ తనకి ఫోన్ రావడం, పైగా ఏం జరిగిందో చెప్పండి అంటే ఒక ఫోటో పెడితే ఆ ఫోటో చూసి బాగా కంగారు పడిపోయారట. కంటి నిండా రక్తం కారుతో కనిపించేసరికి అసలు కన్నుకు ఏమైంది, కన్ను దెబ్బతినిందా, చూపు పోయిందా అని కంగారు పడ్డానని తన భార్య మరియు రామ్ చరణ్ అమ్మ అయిన సురేఖ అడిగితే కూడా ఏం కాలేదు అని చెప్పాను తప్ప అసలు విషయాన్ని బయట పెట్టలేదని, ఇక స్థిమితపడ్డ తర్వాత రామ్ చరణ్కి సర్జరీ చేసిన డాక్టర్తో మాట్లాడడంతో అదృష్టం కొద్దీ కంటికి ఏమీ కాలేదని, కంటి ఐబ్రో పైన దెబ్బ తగలడంతో సర్జరీ చేశామని, ఇప్పుడు కన్నుకి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పడంతో తేరుకున్నట్లుగా అయింది అని, ఆ తర్వాతే కానీ తన భార్య రామ్ చరణ్ తల్లికి చెప్పాను అంటూ చిరంజీవి గారు పెద్ద సినిమా కోసం తన కొడుకు గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ పడ్డ కష్టం గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఒకానొక సందర్భంలో తన తండ్రి తనతో అన్న మాటలు గుర్తొచ్చాయి అంటూ చెప్పుకురావడం జరిగింది. అయితే గుండా సినిమా అప్పుడు ఇలాగే ఫైటింగ్ సీక్వెన్సెస్ లో ఫైట్ చేస్తూ దెబ్బలు తగిలించుకుంటున్నాడు అన్న వార్త మెగాస్టార్ చిరంజీవి గారి తండ్రి గారికి కూడా తెలియడంతో ఏం పర్వాలేదు అంటూ చిరంజీవి చెప్తూ ఉంటే, ఇప్పుడు నీకు అర్థం కాదురా, రేపు నీకు కొడుకు పుట్టి ఆ కొడుకు కూడా నీలాగే ఓ హీరోగా నువ్వెంచుకున్న దారిలోనే వెళ్తూ ఉంటే, అతడు సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి దెబ్బలు తలిగాయని తెలిసినప్పుడు నువ్వు ఎంత కంగారు పడతావో అప్పుడు కానీ నీకు అర్థం కాదు నా బాధ అంటూ ఆ రోజు తన తండ్రి అన్న మాటలు సరిగ్గా ఎప్పుడైతే తనకి ఫోన్ కాల్ వచ్చిందో ఇలా రామ్ చరణ్కి దెబ్బలు తగిలాయి అని, అప్పుడు సరిగ్గా అలానే అనిపించిందని, అప్పుడు తన తండ్రి అన్న మాటలే తనకి గుర్తొచ్చాయి అంటూ ఎమోషనల్గా కూడా కదిలిపోయారు. నిజానికి రంగస్థలం సినిమాకే తన కొడుక్కి అవార్డు వస్తుంది అనుకున్నాను, కానీ అవార్డు రాలేదు. అవార్డుల కోసం మాత్రం కాదు, కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాము అంటూ తన కొడుకు గురించి మాట్లాడుతూ వచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు. మరోపక్క గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా పెద్ద సినిమా గురించి మాట్లాడడం మాత్రమే కాదు, ఇక ఈ సినిమా గురించి చెప్తూనే మొట్టమొదటిసారిగా అందరి ముందు తన ముద్దుల కూతురు పెద్ద కూతురు అయిన క్లింకారా గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఒక ఆశ్చర్యకరమైన విషయం నెట్టింట్లో ఇప్పుడు తెక్క వైరల్ అవుతూ ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించే మాట్లాడుకునేలా చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి మనవరాలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనాల పెద్ద కూతురు క్లింకారా కొణిదెల. ఇప్పటి వరకు క్లింకారా ఎలా ఉంటుందా అని పుట్టిన 3 ఏళ్ల వరకు అందరూ తహతహలాడుతూ ఎదురు చూస్తూ ఉంటే, మొత్తానికి 3వ పుట్టినరోజున తమ కూతురు ఇలా ఉంటుంది చూడండి అంటూ రామ్ చరణ్ ఉపాసనాలు ఇద్దరూ కలిసి క్లింకారా ఫేస్ ని రివీల్ చేశారు. అయితే అంతేకాకుండా దీనికంటే ముందే క్లింకారా వాయిస్ కూడా బయటికి వచ్చింది. పెద్ద సినిమా రిలీజ్ తర్వాత పెద్ద సెలబ్రేషన్స్ లో భాగంగా తన నాన్న పాటకి నాన్న దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఎంతో క్యూట్ గా మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ బయటికి రావడం అందరినీ ఆకట్టుకుంది. మరి వాయిస్ రికార్డింగ్ ఎంతో క్యూట్గా ఉంటే మరి బేబీ క్లింకారా ఎలా ఉంటుందబ్బా అని అనుకుంటున్న వాళ్ళందరికీ తన క్లింకారాని చూపించేశాడు. ఇలాంటి నేపథ్యంలోనే తాను మాట్లాడుకొస్తూ తన కూతురు తనని నాన్న నాన్న అని పిలుస్తూ ఉండేది నిన్న మొన్నటి వరకు అని, పెద్ద సినిమా తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఏ పెద్ది అని పిలుస్తోందని, నా బుడ్డది అలా పిలుస్తూ ఉంటే తప్పమ్మా నాన్నని అలా పిలవకూడదు అంటే సరే ఓకే పెద్ది నాన్న అని పిలుస్తోందని, అలా పెద్ది నా కూతురి వరకు కూడా దగ్గర అయిపోయింది. ఇలా అందరూ నన్ను రామ్ చరణ్ గా కంటే పెద్దగానే గుర్తుపెట్టుకుంటారేమో అనిపిస్తోంది. అలా గుర్తుపెట్టుకుంటే నిజంగా దానికన్నా అదృష్టం ఇంకోటి లేదు. అలా పెద్ది క్యారెక్టర్ అందరికీ అంతగా దగ్గరైపోయింది. ఎంతలా అంటే నా కూతురే నన్ను నాన్న అని పిలవడం కంటే పెద్ది అని ఆ తర్వాత పెద్ది నాన్న అని పిలుస్తోంది అంటూ ముద్దుగా ఎంతో క్యూట్గా తన కూతురు గురించి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం అందరి ముందు తాను మాట్లాడుతూ ఎమోషనల్ అవుతూ ఉంటే చిరంజీవి గారు కూడా మొహంలో ఆనందం ఉట్టిపడింది.
అదండి. అలా మొత్తానికి 'పెద్ది' సినిమాకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ ఓ పక్క నెగెటివ్ పబ్లిసిటీ కూడా జరిగిన కొన్ని సందర్భాల్లోనే 'పెద్ది' సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి గారే స్వయంగా మాట్లాడడం, ఇలాంటి నేపథ్యంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కూతురు క్లింకారా గురించి మొట్టమొదటిసారిగా బయటపెట్టిన విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.